సింహాద్రి అప్పన్న ఆభరణాలు భద్రమేనా? బొక్కసం లెక్కల్లో తేడాలున్నాయి అన్న అనుమానాల మీద క్లారిటీ ఎక్కడ? ప్రత్యేక కమిటీ విచారణ ఎంతవరకు వచ్చింది? హుండీ దొంగలు దొరికిన నేపథ్యంలో భక్తుల మనోభావాలు దెబ్బతింటున్న క్రమంలో స్వామివారి ఆభరణాలపై ఇది హైరానా. మరి ఆలయ అధికారుల ముఖ చిత్రాలేంటి? ఎండోన్మెంట్ మినిస్ట్రీ ఏమంటోంది? సింహాద్రి అప్పన్న సన్నిధిలో గోల్మాల్ బ్యాచ్, హుండీ లెక్కింపులో హాంఫట్, సిబ్బంది చేతివాటం చూపించి పరకామణి నుంచి 50,000 తస్కరిస్తుంటే సీసీ కెమెరాలు పట్టించిన ఉదంతం. ఇది జరిగి నెల రోజులవుతోంది. ఈవో యాక్షన్లోకి దిగి 2 గుడి దొంగల్ని సస్పెండ్ చేసి ఇంటికి పంపించేశారు. వాళ్ల కథ అయితే పోలీస్ స్టేషన్కి చేరింది. హుండీ పైసలంటే సరే, గుడి స్టాఫే అప్పనంగా భోంచేస్తున్నారు. మరి స్వామివారి ఆభరణాలు సేఫేనా? అవి కూడా స్వాహాగాళ్లకు సమర్పయామి కావని గ్యారంటీ ఉందా? భక్తుల్లో పొడసూపిన ఈ సందేహానికి ఆన్సర్ ఎక్కడా? స్వామివారి తాలూకా నగల విషయంలో భక్తులు చాలా టెన్షన్ పడుతున్నారు. ఎందుకు మేము ఇవ్వాలి, ఈ రకంగా ఇచ్చిన తర్వాత ఏమవుతుంది, మేము స్వామివారికి ఇస్తున్నామా లేకపోతే అక్కడ ఉన్నటువంటి అధికారులకు ఇస్తున్నామా అనేసి రూపాయి దాచుకుంటూ ఆ డబ్బులతో తీసుకొని వచ్చి బంగారము వెండి స్వామివారికి కానుకలుగా ఇస్తే అవి కనబడడం లేదు అనేటువంటి ఇది ఒకవేళ పేపర్లో గాని వీటిలో గాని కనబడితే దానికి రెస్పాన్సిబిలిటీ ఎవరు వహిస్తారండి? సింహాచలం ఆలయంలో లక్ష్మీ నరసింహస్వామి ఆభరణాల భద్రత లెక్కలకు సంబంధించి అవకతవకలు జరిగినట్లు ఇటీవలే ఫిర్యాదులొచ్చాయి. భక్తులు సమర్పించిన రజిత స్వర్ణ ఆభరణాల తూనికల్లో తేడాలున్నాయని, కొన్ని ఆభరణాలు మాయమయ్యాయని తీవ్రమైన అభియోగాలున్నాయి. మొత్తం వ్యవహారంపై ప్రత్యేకంగా 5 మెన్ కమిటీ ఏర్పాటు చేసి విచారణ చేస్తున్నారు. దేవాదాయ శాఖ జ్యువెలరీ వెరిఫికేషన్ ఆఫీసర్ పల్లంరాజు జనవరిలో ఆభరణాల రికార్డులను జల్లెడ పట్టేశారు. కానీ విచారణ కమిటీ ఏర్పాటు చేసి 4 నెలలు గడిచినా ఆభరణాల లెక్కలకు సంబంధించిన తుది నివేదిక వెల్లడి కాకపోవడమే భక్తుల్లో సందేహాలకు తావిస్తోంది. సింహాచలం దేవస్థానాల్లో ఆభరణాలు గనక అవకతవకలు గనక లేకపోతే, ఆభరణాలు మిస్సింగ్ లేకపోతే ఎవరైతే కంప్లైంట్ ఇచ్చారో వాళ్ళ మీద మీరు చర్యలు తీసుకోండి. లేదా మీ యొక్క ఉద్యోగాలకి రాజీనామా చేసే సత్తా మీకుందా? ఆలయం పద్మనిధి ట్రెజరీలో ఆభరణాలను తూకమేసి రికార్డులను సిద్ధం చేశారు. కానీ ఆభరణ ప్రదర్శనశాలలో వస్తువుల్ని మాత్రం టచ్ చేయలేదు. తనిఖీ చివరి దశకు చేరుకుందని, స్వామివారి ఆభరణాలపై ఎటువంటి అనుమానాలకు తావులేదని భరోసా అయితే ఉంది. ఇప్పుడు కమిటీ నివేదిక ఆర్జేసీ గారికి పంపించడం జరిగిందండి. ఇప్పుడు కొన్ని ఏంటంటే వస్తువులు వాడుకలో ఉండడం వల్ల కొన్ని అరుగుదలలు వస్తుంటాయి. ఈ తేడా పడాలి అంటే వెయిట్లో అన్నది కొంచెం తేడా పడ ఉంటుంది. అది కామన్ అండి. 15-20 సంవత్సరాలు తెచ్చిన వస్తువులు. ఏది స్పెసిఫిక్గా అన్నది కంప్లైంట్ దారుడు చెప్పలేదు. దాని మీద రిపోర్టు కమిషనర్కి ఇచ్చారండి. ఆ రిపోర్ట్ మళ్ళీ నాకు ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్గా నాకు పంపిస్తారు. వచ్చిన తర్వాత మీకు పూర్తి వివరణ ఇవ్వడం జరుగుతుంది. ఒకవైపు ఆభరణాల గల్లంతుపై విచారణ జరుగుతుండగానే హుండీ లెక్కింపులో సిబ్బంది చేతివాటం వెలుగులోకి రావడంతో భక్తుల్లో ఆందోళన రావడం సహజం. విచారణ కమిటీ ఫైనల్ రిపోర్ట్ వచ్చేదాకా ఈ సందేహాలుగానే ఉండిపోతాయి.